హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము కైలాసగిరి చూస్తాము. ఇది విశాఖపట్నంలో బాగా ఫేమస్. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు కూర్చొని మన ముద్రలో కనిపిస్తారు. ఇక్కడ మీరు వెళ్తే ఈ కొండ మీద నుంచి ఆ యొక్క సముద్రము, ఆ యొక్క సిటీ, అలానే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇవన్నీ బాగా కనిపిస్తాయి. ఇది ముందు ఉన్న ఆర్చ్ చాలా బాగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇది ఆర్చ్ కలరు ఫేడ్ అయిపోయింది. అలానే ఇక్కడ మనకి ఒక సైన్స్ సెంటర్ కూడా ఉంది. అలానే ఇక్కడ మనకి ఒక టోల్డీ సెంటర్ కూడా ఉంది. అలానే ఇక్కడ లోకల్ ట్రాక్ ఉంది. ఇది మెయిన్ ఇండియన్ రైల్వేస్ కనెక్ట్ అయి ఉండదు. ఇక్కడ పార్కింగ్ కోసమని ఈ యొక్క ట్రాక్, రైల్వే ట్రాక్ రెడీ చేశారు. మనం కైలాసగిరి చూస్తున్నాము. విశాఖపట్నంలో ఉన్న కైలాసగిరి. ఇక్కడ చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. సో చిల్డ్రన్ ఎవరైనా ఆడుకోవాలనుకున్నారో ఇక్కడ ఆడుకోవచ్చు. ఆ యొక్క ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంది. ఇక్కడ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఆ యొక్క బ్యాటరీ కారు ఇస్తారు. అలానే ఇక్కడ పిల్లలు ఎవరైనా కార్లో డ్రైవ్ చేయాలనుకుంటే ప్లేయింగ్ కార్లు ఇక్కడ ఉన్నాయి. సో వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అలానే ఇక్కడ గోడ కూడా ఉన్నాయి, అంటే గుర్రాలు కూడా ఉన్నాయి. సో అలానే ఇక్కడ మనకు పార్కింగ్ ఆ యొక్క టచ్ వచ్చేలాగా ఈ యొక్క ఫ్రాగు, స్లైడర్స్, అలానే క్రొకడైలు, అలానే రకరకాల ఇక్కడ జంతువులు ఇక్కడ ఒక వస్తువులుగా చేసి పెట్టుంటారు. సో అలానే ఇక్కడ మనం సముద్రం చూసే ప్రయత్నం చేస్తాము. అలానే లోకల్ ట్రాక్ కూడా చూస్తున్నాము. సో ఈ కైలాసగిరిలో ఈ ట్రైన్ కానీ ఎక్కితే, లోకల్ ట్రైన్ కానీ ఎక్కితే అన్ని ప్లేసులు తక్కువ టైంలో చూసేయచ్చు. అలానే మనం ఇప్పుడు సముద్రం చూస్తున్నాము. విశాఖపట్నంలో ఉన్న సముద్రం చూస్తున్నాము. అలానే విశాఖపట్నం యొక్క సిటీ కూడా చూస్తున్నాము. ఆ యొక్క సముద్రంలో చూస్తున్నాక చాలా పడవలు ఉన్నాయి. సో మత్స్యకారులు, వేటకారులు ఉంటారు. సో మనం బ్యాక్గ్రౌండ్లో కూడా ఆ యొక్క సీ చూస్తున్నాము, ఆ యొక్క సముద్రం చూస్తున్నాము. ఆ యొక్క మీరు చూస్తే రోప్వే, ఇక్కడికి వచ్చేదానికి రోప్వేలు కూడా ఉన్నాయి. సో అవి ఛార్జింగ్ దగ్గర 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నట్టున్నారు. సో 100 పైనే ఛార్జ్ చేస్తున్నట్టున్నారు. సో మీరు రోప్వే మనకు రావాలనుకుంటే ఆ టికెట్ తీసుకొని రావాల్సి వస్తుంది పైకి, కైలాసగిరికి. అలానే డౌన్ కూడా వెళ్ళచ్చు. సో అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకుంటే అప్ డౌన్ రావచ్చు. విశాఖపట్నం సిటీ చూస్తున్నారు కదా, చాలా బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. మన ఆంధ్రప్రదేశ్కి ఒక తలమానికమైన గొప్ప సిటీ మనకి ఈ యొక్క విశాఖపట్నము. అన్ని రకాలుగా ఇది బాగా డెవలప్ అయిపోయింది. సో మనం చూస్తున్నాము. నేనంటే రిషికేశ్వరరాజు. ఈ యొక్క ఛానల్ చెలో కేశవరాజు యొక్క ఛానల్ రన్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి, మధ్యలో స్కిప్ చేయకండి. అలానే మనం ఇప్పుడు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని చూస్తున్నాము. ఈ యొక్క ముద్రలో ఉంటారు కాబట్టి, ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఇది కైలాసగిరి అనే పేరు వచ్చింది. ఇక్కడ కొన్ని ఫెసిలిటీసు, ప్లేయింగ్ ఫెసిలిటీసు, అలానే వ్యూ, సీ వ్యూ ఇవన్నీ బాగా మంచిగా అనిపిస్తాయి. అందువల్ల ఇది కైలాసగిరి బాగా ఫేమస్ అయింది. సో మనం చూస్తున్నాము ఆ యొక్క కైలాసగిరి యొక్క ప్రిమిసెస్, సీ పాయింట్ ఎస్పెషల్లీ మనకి సీ వ్యూ బాగా అనిపిస్తుంది. అలానే ఇక్కడ స్కై సైక్లింగ్, లోకల్ ట్రైన్ ట్రాక్, ఇంకా రకరకాల గేమింగ్ టెక్నాలజీస్ ఇక్కడ బాగా రన్ అవుతున్నాయి. సో బాగా బిజినెస్ అవుతూ ఉంది. ఆ యొక్క మన క్లోజప్లో చూస్తూ ఈ యొక్క మౌంటైన్ నుంచి కానీ చూస్తే సీ వ్యూ చాలా బాగా అనిపిస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది. అది విశాఖపట్నం అనే సీన్ చూస్తున్నాము. మీకు ఖచ్చితంగా అయితే ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ హట్లు అక్కడక్కడ ఉంటాయి, కొద్దిసేపు రిలాక్స్ అయ్యేదానికని. ఆ యొక్క కైలాసగిరి, ఆ యొక్క సముద్రము అవే మనం ఇక్కడ రిపీటెడ్గా చూస్తున్నాము. సో ఈ అచ్చులు మీకు అర్థమై ఉంటుంది. ఈ కైలాసగిరి ఎందుకు అంటే శివపర్వతనాథ్ గారు కైలాసగిరి అని పేరు పెట్టారు. అలానే ఇక్కడ స్పెండ్ చేసేదానికని వేరియస్ యాక్టివిటీస్ పెట్టారు. మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. సో మనం చూస్తున్నాము ఆ కైలాసగిరి యొక్క ప్రిమిసెస్. ఈ యొక్క మాన్యువల్ వాచ్ కూడా అక్కడ చూస్తున్నాము. సో వాల్ క్లాక్ కూడా చూస్తున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తాను.